ఈరోజు తెలంగాణలో అసలు ఈ ప్రభుత్వాన్ని నడపడానికి అసలు ఏ మాత్రం అర్హత లేదని చెప్పి తెలంగాణ విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. ఈరోజు బీసీ గురుకులాలలో పిల్లలు అక్కడ పాయిజన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈయన మాత్రం ఆహ్, ఈ ఫుట్‌బాల్ కోసము తన ఆహ్, ప్రభుత్వ నిధులతోని 5, 5 కోట్లు, 6, 6 కోట్లతోని, వందల కోట్లతోని గ్రౌండ్‌లు చేసుకుంటూ అందులో ఆయన విచ్చలవిడిగా టైమ్ పాస్ చేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం ఇదే కాకుండా ఆయన ఇచ్చిన ఏ ఒక్కటి కూడా ఇంతవరకు ట్రాఫిక్ ఆపను, ముఖ్యమంత్రివైన ఆపరు అది ఇది అని చెప్పి మాట్లాడిండు ఈయన. ఈరోజు మాత్రం ఇటు యథావిధిగా జూబ్లీ హిల్స్ మొత్తం అతను ఎక్కడికెళ్ళినా కూడా ఆ ట్రాఫిక్ కష్టాలు పబ్లిక్‌కి తప్పడం లేదు. ఆ! అదే విధంగా ఆయన ఇచ్చిన ఎన్ని ఇప్పుడు విద్యార్థులకి స్కాలర్‌షిప్ రావడం లేదు. అదే విధంగా ఎన్నైతే బకాయిలు ఉన్నాయో దాని గురించి అసలు పట్టింపు లేదు గానీ, ఈయన మాత్రం మెస్సీ అది అని అన్నీ మీరే చూస్తా ఉన్నారు. ఆ పబ్లిక్ అంతా కూడా మొత్తం గాలికొదిలేసి ఈయన మాత్రం ఎంతసేపు తన సొంత స్వార్థం కోసము తనకి నచ్చినట్టుగా తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తము దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆహ్, ఇంతకుముందు కూడా కేసీఆర్ కుటుంబము వాళ్ళ మన్మడు గానీ, వాళ్ళీళ్ళు గానీ ఏమైనా చిన్నదానికి వచ్చినా కూడా ఈయన చాలా ఘాటు విమర్శలు చేసేది, ఇష్టం వచ్చినట్టు చేసేది. ఈరోజు దినం రేవంత్ రెడ్డి నీ మన్మడు కాదా వచ్చేది? అతను మెస్సీకి ఆయన చుట్టమా? మీరేంది ఇష్టం వచ్చినట్టు ఆయన తీసుకొచ్చి ఆడిపించుకుంటా, అది ఇది చేసుకుంటా, ఇంతకుముందు ప్రభుత్వం నోటికొచ్చిన ఏ ఒక్క మాట మీద నిల్చోడు ఈ ముఖ్యమంత్రికి. అసలు వెంటనే దిగిపోవాల్సింది తెలంగాణ ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చే గగనం కానీ ఈ ముఖ్యమంత్రికి మాత్రం విద్యార్థులు కూడా మంచి గుణపాఠం చెప్పి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్నే అధికారంలోకి తెస్తారని కూడా విద్యార్థి విభాగం మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. ప్రజలు కూడా అంతా కూడా భావిస్తున్నారు. ఇక్కడికి అమరవీరుల స్తూపం దగ్గరికి మా విద్యార్థి సంఘ నాయకులతో అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలను పుట్టిపోటి మాటలుగా కొట్టిపడేస్తూ అసలు ఏ విధంగా అన్ని మాటలకు పరిమితమైన ప్రభుత్వంగా, చేతగాని ప్రభుత్వంగా ఈ రేవంత్ సర్కార్ ప్రభావం చూపిస్తుంది. ఏదైతే వృధా ఖర్చు అనేది యూటిలైజ్ చేసుకుంటూ ఇస్తున్నాడో రేవంత్ రెడ్డి మెస్సీ అనే పేరుతో 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. 150 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టిన, దేనికోసం పెట్టిన, అదేవిధంగా బకాయిలు విద్యార్థి బకాయిలు ఇంతవరకు స్కాలర్షిప్లు అనేది పెండింగ్లోనే పెట్టిండు.